చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 27 verse 19. ఆయనను అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానం పంపెను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించుమని అడుగుటకును యేసును సంహరించుటకు జన సమూహములను ప్రేరేపించిరి. హల్లెలూయా. నిజంగా మాటలు చదువుతున్నప్పుడు 19వ వచనం నేను చదువుతాను. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఎవరు ఆయన? పిలాతు. హల్లెలూయా. పిలాతు ఎక్కడ కూర్చున్నాడు? న్యాయపీఠం మీద కూర్చున్నాడు. ఎందుకు అంటే జడ్జ్ చేయడానికి ఎవరికి? యేసయ్యని, న్యాయాధిపతి అయిన యేసయ్యని జడ్జిమెంట్ చేయడానికి పిలాతు కూర్చున్నాడు. అసలు యేసయ్య ఏమైనా తప్పు చేశాడా? ఏమైనా పాపం చేశాడు? ఏమైనా చెడ్డ చేశాడు? ఏమీ చేయలేదు. ఏ పాపం ఎరుగని యేసయ్యను ఇక్కడ జడ్జిమెంట్ చేస్తున్నారు. పిలాతు కూర్చున్నాడు న్యాయపీఠం మీద. ఇక్కడ అందుకే 19వ వచనం, అతను న్యాయపీఠం మీద కూర్చొని ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానం పంపెను. ఇక్కడ పిలాతు ఎవరిని జడ్జ్ చేయాలి? యేసయ్యని జడ్జ్ చేయాలి, న్యాయం చేయాలి, తీర్పు తీర్చాలి. ఈ యేసయ్య ఎలాంటి పాపము లేదు ఆయనలో. హల్లెలూయా. ఆయన్ని తీర్పు తీర్చడానికి పిలాతు న్యాయపీఠం మీద కూర్చున్నాడు. అతని భార్య, పిలాతు భార్య, నిజంగా ఆమెకు తెలుసు ఈయనలో ఏ పాపము లేదు, ఈయన నీతిమంతుడు అని తెలుసుకుంది. కలలో అతని గురించి తెలుసుకొని ఒక మెసేజ్ పాస్ చేసింది ఆమె. ఎవరు? పిలాతు భార్య. ఈయన నీతిమంతుడు కాబట్టి ఈయన జోలికి నువ్వు పోవద్దు. కానీ చుట్టూ ఉన్న ప్రజలందరూ కేకలు వేస్తున్నారు, ఈయనని సిలువ వేయండి, ఇతన్ని చంపేసేయండి, సిలువ వేయండి అని గట్టిగా కేకలు వేస్తున్నారు. ప్రియదేని బిడ్డ, గట్టిగా కేకలు వేస్తున్నారు. హల్లెలూయా. ఆ గాడిద మీద యేసుప్రభువారు కూర్చొని, ఆ గాడిద మీద కూర్చొని ఆయన కూర్చోబెట్టి ఆయన దారి చుట్టూ ఆయన పొడవాటి ఆ దారి అంతా కూడా ఏం చేస్తున్నారంట? ఆ ఈకలు ఏమంటారు దాన్ని? మట్టలు కదా, మట్టలు పరుస్తూ, బెడ్షీట్లు పరుస్తూ, వస్త్రాలు పరుస్తూ ఆ గాడిద మీద కూర్చొని యేసుప్రభువారు దారిలో దాని మీద వెళ్తున్నప్పుడు అందరూ హోసన్నా జయము అని గట్టిగా కేకలు వేసిన వారు ఇక్కడ ఈ పిలాతు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ఏమంటున్నారో తెలుసా? అందరూ ఎవరైతే హోసన్నా జయము అని కేకలు వేస్తారో ఆ ప్రజలే ఇప్పుడు యేసయ్యను ఏం చేస్తున్నారో తెలుసా? సిలువ వేయండి అని గట్టిగా కేకలు వేస్తున్నారు. ఎంత భయంకరమైన విషయం ప్రియదేని బిడ్డ. ఈయన నీతిమంతుడు, ఏ పాపం ఎరగని వాడు, అలలో ఆయన పరిశుద్ధత కలిగిన వాడు, అద్భుతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఏం చేస్తున్నారు వీళ్ళు? సిలువ వేయమని గట్టిగా కేకలు వేస్తున్నారు. కేకలు వేస్తుంటే పిలాతు భార్య ఒక మెసేజ్ పాస్ చేసింది పిలాతుకు, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. అయినా ప్రజలు వినట్లేదు. ప్రతి సంవత్సరం ఒక దొంగను మనం ఏం చేయాలి? ఆ పండుగ రోజున వదిలిపెట్టాలి. అయితే అయితే ఈసారి యేసయ్యను వదిలిపెడదాం అంటే వారు ఏం చేయట్లేదు తెలుసా? ప్రజలు వద్దు, మాకు యేసయ్యను సిలువ వేయండి, బరబ్బాను వదిలేసేయండి. భయంకరమైన వ్యక్తి బరబ్బా. అనేక మందిని చంపిన వ్యక్తిని వీరేమంటున్నారు తెలుసా? విడుదల చేయమంటున్నారు. ఏ పాపం ఎరుగని వాడిని ఏం చేయమంటున్నారు? సిలువ వేయమంటున్నారు. ఈ లోకం ఎంత భయంకరమైనదో ఒకసారి ఆలోచించండి ప్రియదేని బిడ్డ. హంతకుని ఏం చేయమన్నారు? బరబ్బాను సిలువ విడిపించండి, విడుదల చేయండి అంటున్నారు. కానీ యేసయ్యను ఏం చేస్తున్నారు తెలుసా? లోక రక్షకుణ్ణి సిలువ వేయండి అని గట్టిగా కేకలు వేస్తున్నారు. ఎంత భయంకరమైన లోకం. లోకం యొక్క కన్నులు మూయబడ్డాయి. అందుకే కేకలు యేసయ్యను సిలువ వేయండి అని గట్టిగా కేకలు వేస్తున్నారు. ప్రియ సోదరి, నిజంగా ఎప్పుడైతే ఆ కేకలు వేస్తున్నాడో పిలాతు ఇంకేమి చేయలేని పరిస్థితి. వద్దొద్దు, మాకు యేసయ్య మాత్రమే కేకలు వేయండి, బరబ్బాను వదిలేసేయండి ఆయన కేకలు వేస్తుంటే ఇంక చేసేది లేక ఏం చేస్తున్నాడు తెలుసా? పిలాతు వారు చెప్పినట్లుగానే సిలువకు అప్పగించాడు. చేతులు కడుక్కున్నాడు పిలాతు.
హల్లెలూయా. కింద చదివితే పిలాతు ఏమి చేశాడంట, చేతులు కడుక్కున్నాడు, ఈ పాపం నా మీద రాకూడదు. హల్లెలూయా. ఇక్కడ పిలాతు భార్య దేవుని పక్షాన నిలిచింది. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది. అందరూ ఒక వైపుగా వెళ్తుంటే పిలాతు భార్య నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అని ఏం చేస్తుంది, చెప్తుంది, భర్తకు చెప్తుంది. అందరూ అక్కడున్న ప్రజలందరూ ఆ యేసేని సిలువేయండి అంటున్నారు, కానీ పిలాతు భార్య మాత్రం ఏం చేస్తుంది తెలుసా, దేవుని పక్షాన నిలబడింది. చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరుద్దాం. హల్లెలూయా. దేవుని పక్షాన నిలబడింది. పిలాతు భార్య ఒక్కటి ఏం చేసింది, దేవుని పక్షాన నిలబడింది. ఆ చుట్టూ ఉన్న ప్రజలందరూ కేకలు వేస్తుంది. ఈరోజు ప్రియ సోదరి, ఇలాంటి స్వభావం మనకు కలిగి ఉండాలి. మనము దేవుని పక్షాన నిలబడాలి. హల్లెలూయా. దేవుని పిల్లల వైపు మనం నిలబడాలి. హల్లెలూయా. లోకాన్ని చూసి మనం ఏం చేస్తాం, లోకానికి భయపడి దేవుని పిల్లలకు వ్యతిరేకంగా మనం జీవిస్తుంటాం. దేవుని పక్షాన, దేవుని పిల్లల పక్షాన ఉండకుండా ఇతర లోకస్తుల వైపుకు లేకపోతే పాపల వైపు మనం తిరుగు. ఎందుకంటే ఒకవేళ ఈయన మీద మనం నేరం మోపితే ఈయన ఏం చేస్తాడో, హల్లెలూయా, ఈయన మీద మనం చేస్తే ఏం చేస్తాడో అని భయపడి పాపల వైపు, లోకస్తుల వైపు వెళ్తుంటాం. లోకస్తులకు ఎట్లుంటామంట, వారితోనే వెళ్తుంటాం. దేవుని పక్షాన, దేవుని పిల్లల పక్షాన వ్యతిరేకంగా వెళ్తుంటాం. ఇక్కడ పిలాతు భార్య యొక్క స్వభావము, గుణం ఏంటంటే దేవుని పక్షాన నిలబడింది. హల్లెలూయా. ఒకటే ఒంటరిగా ఉంటూ దేవుని చేస్తుంది తెలుసా, దేవుని పక్షాన ఏం చేస్తుందంట, నిలబడగలిగింది. ఈరోజు నువ్వు ఆ విధంగా నిలబడగలుగుతున్నావా? ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, నేను మాత్రం దేవుని మాటను ధిక్కరించను, దేవుని మాటను జబదాటను అన్న స్థితిలోకి అలాంటి స్వభావంతో వెళ్ళిపోయాలి. అలాంటి స్వభావం కలిగి మనం ఉండాలి. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని మాత్రం నేను విడిచిపెట్టను, దేవుని సన్నిధిని మాత్రం నేను విడిచిపెట్టను, దేవుని సన్నిధికి వస్తాను, దేవుని యొక్క సన్నిధిలో గడుపుతాను అన్న మనసు కలిగి, అన్న స్వభావంతో మనం ఈరోజు జీవించాలి. ప్రియదేని బిడ్డ, కొన్నిసార్లు కష్టాలు వస్తే దేవుని దగ్గర రారు, నష్టాలు, బాధలు, శ్రమలు వస్తే దేవుని అమ్మో దేవుని దగ్గరకు వస్తే అన్నీ కష్టాలే. మందిరానికి వస్తే అన్నీ బాధలే. కొంతమంది చెప్తూ ఉంటారు, అమ్మో నేను రాను దేవుని దగ్గర, ఎందుకంటే దేవుని దగ్గరకు వస్తే కష్టాలు. బాప్తిసం తీసుకుంటే కష్టాలంట, బాప్తిసం తీసుకుంటే కష్టాలు కాబట్టి నేను బాప్తిసం తీసుకోను. మందిరానికి వస్తే కష్టాలు కాబట్టి మందిరానికి రాను. ఎంత భయంకరమైన ఆలోచన. ఇక్కడ దేవుని కొరకు లేకపోతే దేవుని పక్షాన నిలబడితే దేవుడు ఎలాంటి కృపను మనకు అనుగ్రహిస్తాడు. నిజంగా అద్భుతమైన ఆశీర్వాదాల చేత మనల్ని నింపుతాడు. ప్రియదేని బిడ్డ, ఈ పిలాతు భార్య ఒంటరిగా ఉంది. చుట్టూ ఉన్న ప్రజలందరూ ఏమంటారు, లేకపోతే నన్ను దూషిస్తారేమో, నా గురించి చెడ్డగా చెప్తారో అనుకోలేదు. కానీ పిలాతు భార్య ఒక మెసేజ్ పాస్ చేసింది పిలాతు దగ్గరికి, ఈ నీతిమంతుడు నువ్వు ఏమీ చేయదు, ఈ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళవద్దు. హల్లెలూయా. చూడండి 21వ అధిపతి, ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలని మీరు కోరుచున్నారని వారిని అడుగా వారు బరబ్బానే అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. నీతిమంతుని ఏం చేయమంటున్నారు, సిలువ వేయమంటున్నారు. ఏ పాపం ఎరుగని ఆయన ఏం చేయమంటున్నారు, సిలువ వేయమంటున్నారు. అందుకు అధిపతి, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. ఈయన ఏం తప్పు చేశాడు, ఎందుకు సిలువ వేయాలి అంటున్నా కానీ కేకలు వేస్తారు, మాట్లాడకుండా కేకలు వేస్తూనే వచ్చారు. ప్రియదేని బిడ్డ, 24వ చూస్తే పిలాతు అల్లరి ఎక్కువ వగుచున్నదే కానీ తన వల్ల ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుడి రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకొనుడని చెప్పెను. చేతులు కడుక్కున్నాడు ఎవరు, పిలాతు. ఈ నిరపరాధి రక్తమును గూర్చి నేను ఈ నీతిమంతుడి రక్తమును గురించి నేను నిరపరాధిని కాబట్టి మీరే చూసుకోండి, మీరే ఏమన్నా చేసుకోండి అని ఆ పిలాతు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రియదేని బిడ్డ, ఇంకా ఎంత గట్టిగానైనా మాట్లాడుతున్నా దానివల్ల ప్రయోజనం లేదు కాబట్టి మీ ఇష్టమని ఆ నీళ్ళని తీసుకొని చేతులు కడుక్కున్నాడు. ప్రియదేని బిడ్డ, ఈ నీతిమంతుడి రక్తము నేను నిరపరాధిని అవుతాను. హల్లెలూయా. కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు, పిలాతు వెళ్ళిపోయాడు. ప్రియదేని బిడ్డ, కాబట్టి మూడోదిగా మనం చూస్తే పిలాతు భార్య యొక్క స్వభావము దేవుని పక్షాన నిలబడి ఉంది. ఆమె హల్లెలూయా. ఎవరి పక్షాన ఉంది,
అయ్యో నేను ఈ మాట చెప్తున్నాను కాబట్టి నన్ను ఏమైనా చేస్తారు, నన్ను తిడతారు, లేకపోతే నా గురించి చెడ్డగా మాట్లాడతారు అనుకోలేదు ప్రియదేని బిడ్డ. ఏమైనా పర్లేదు, ఆయన నీతిమంతుడు, ఆయన రక్షించాలి, ఏదో విధంగా నేను రక్షించాలి, ప్రయత్నం చేయాలి, అలా అతనికి శిక్ష పడకుండా నేను కాపాడాలి అని ఒక తీర్మానం తీసుకొని భర్తకు చెప్పింది. కానీ భర్త పిలాతు ఏమి చేయలేని పరిస్థితి, అంత గట్టిగా కేకలు వేస్తున్నారు, దానివల్ల ప్రయోజనం ఏదీ లేదనుకొని పిలాతు చేతులు కడుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మాట్లాడుతున్నాడు, ఈరోజు నీ స్వభావం ఏ విధంగా ఉంది? ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రభు అడుగుతున్నాడు, నీ యొక్క గుణం ఏ విధంగా ఉంది? దేవుని పిల్లల పక్షాన నువ్వు ఉన్నావా, లేకపోతే లోకస్తుల పక్షాన ఉన్నావా? హల్లెలూయా. బైబిల్ పరిశుద్ధ గ్రంథం చూస్తే నిర్గమాకాండంలో 2 వ్యక్తులు, షిఫ్రా, పూయ, హెబ్రీ స్త్రీలు కదా, వీళ్ళు ఉన్నారు. వీరు ఎట్లున్నారు తెలుసా? రాజు ఏమనుకున్నా పర్లేదు, రాజు మమ్మల్ని చంపేసినా పర్లేదు, మేము మాత్రము ఆ మగపిల్లల్ని చంపము, రాజు మాటను మేము ఏం చేస్తాం, ధిక్కరిస్తాము, కానీ దేవుని మాటకు భయపడతాం అనుకొని ఏం చేస్తాం తెలుసా, వారిని చంపకుండా వదిలేశారు. నిజంగా ఎంత భయంకరమైన విషయం ఒకసారి ఆలోచి. రాజు ఆజ్ఞాపించాడు, రాజు ఆజ్ఞాపిస్తే ఖచ్చితంగా చేయాల్సిందే. రాజు మాటను ఎవరు ఎదిరించిన అవసరం లేదు, ఎదిరించకూడదు. అయితే వీళ్ళు షిప్రాపు అనే 2 మంత్రసానులు రాజు మాటను ఏం చేశారంట, వ్యతిరేకించారు. రాజు మాట వినకుండా దేవుని మాటకు, దేవునికి భయపడి వారిని చంపకుండా వదిలేశారు. హల్లెలూయా. వారి స్వభావం ఆ విధంగా ఉంది. ఒక మంచి స్వభావం అనుకున్నారు, ఏమైనా పర్లేదు, చంపేసినా పర్లేదు, దేవుని మాటను మాత్రం వినాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని మాటకు విధేయత చూపాలన్న స్వభావము కలిగి వారు జీవించారు. దేవుడు ఏం చేశాడు, వారిని రక్షించాడు. ప్రియదేని బిడ్డ, ఒక చక్కటి జ్ఞానంతో, పరలోకపు జ్ఞానం చేత వారిని నింపాడు. 2 రాజు అడుగుతాడు, ఏమేమి చంపేయండి అన్నారు కదా, ఎందుకు బ్రతకనిచ్చారంటే, అయ్యా మేము కానపెట్లు వెళ్ళేసరికి ఆల్రెడీ వాళ్ళు ఏమయ్యారు, డెలివరీ అయిపోయారు పిల్లలు, అనేసరికి ఏమి చేయలేము. ఎంత అద్భుతమైన జవాబు వారు చెప్పారు. ప్రియదేని బిడ్డ, ఆ పరలోక జ్ఞానం ప్రభు మనకిస్తాడు. దేవుని పక్షాన మనం నిలబడితే దేవుడే జ్ఞానం చేత నింపుతాడు. దేవుడే ఆ పరలోకం నుండి, ఆ పరలోకపు జ్ఞానం చేత మనల్ని నింపుతాడు. ఏం మాట్లాడాలో దేవుడే మనకు తెలియజేస్తాడు. అలా ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి, ఎట్లా మనకు మాట్లాడడం రాదే, నాకు మాట్లాడడం అంత నాకు ధైర్యం లేదే అనుకోవచ్చు. లేదు ప్రియదేని, నువ్వైతే దేవుని పక్షాన ఎప్పుడైతే ఉంటావో దేవుడే ఏం చేస్తాడంట, ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుడు ఎదుట నిలబడి, వారి ఎదుట, అధికారులు ఎదుట నిలబడే శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. వారితో మాట్లాడే శక్తిని ప్రభు అనుగ్రహిస్తాడు. అంటే భయపడిన అవసరం లేదు, ఏం మాట్లాడాలో ఏం చేయాలో నాకు భయపడిన అవసరం లేదు. దేవుడే నీకు మాట్లాడే శక్తిని ప్రభు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి 3వదిగా పిలాతు భార్య వలె దేవుని పక్షాన నిలబడే స్వభావము ఈరోజు నీకు నాకుందా? దేవుని పిల్లలంటే ఇష్టం కలిగి ఉన్నావా? హల్లెలూయా. వారి పక్షాన నిలబడే వ్యక్తిగాను ఉన్నావా? వారి కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా? దేవుని బిడ్డలు కష్టాల్లో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు వారి కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వారి కొరకు నువ్వేం చేయాలి? విజ్ఞాపన చేయాలి, అంగలార్చాలి. హల్లెలూయా. అందుకే ఇర్మియాలో ఉంది కదా, అంగలార్పు విద్యను మనం ఏం చేయాలంటే మన పిల్లలకు నేర్పించాలి, రోధించాలి. రోజు ఎంతమంది రోధిస్తున్నారు, ఎంతమంది అంగలారుస్తున్నారు తన పిల్లల కోసం, ఇతరుల కోసం ఎంతవరకు రోధిస్తున్నారు ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. అలాంటి స్వభావం మనకు కలిగి ఉండాలి. స్త్రీలుగా మన కుటుంబాల్ని కట్టుకోవాలి, మన కుటుంబం పడిపోకుండా, లేకపోతే మన కుటుంబం దేవుని కొరకు కట్టబడాలి. ప్రియదేని బిడ్డ, మన కుటుంబము దేవుని కొరకు ఏం కావాలి? కట్టబడాలి. రక్షణ అనే ఓడను మనం కట్టుకోవాలి. నోవహు రక్షణ ఓడను కట్టుకున్నాడు, కుటుంబం అంతా ఓడలోకి వెళ్ళిపోయింది. సో ఒకసారి ఆలోచించండి, నోవహు చేస్తున్నాడు, పనులు చేస్తున్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు. నోవహు నీతిమంతుడు, నిందారహితుడు కాబట్టి దేవుని మాట విని ఓడను కట్టడానికి సిద్ధమయ్యాడు. ఒకసారి ఆలోచించండి, నోవహు భార్య కూడా మాట వింటుంది. హల్లెలూయా. నోవహు భార్య కూడా నోవహు చెప్పినట్టుగానే అతడు ఓడ కడుతున్నప్పుడు ఆ పనిలో ఈమె కూడా సాయం చేస్తుంది. అంత మాత్రమే కాదు, తన పిల్లలు కూడా ఏం చేస్తున్నారు, ఆ ఓడ కట్టుటలో వారు ఏం చేశారంట, సహాయపడ్డారు. చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరుద్దాం. నీతో దేవుడు మాట్లాడాడు, మాతో మాట్లాడాడు. దేవుడు ఓడ కట్టమని నీతో అన్నాడు, మాట్లాడాడు. కాబట్టి నువ్వు ఓడ కడుతున్నావు.
మాతో కూడా మేము కట్టాలి కాబట్టి మాతో కూడా మాట్లాడగల అనలేదు ఎవరు పిల్లలు భార్య. ఈరోజు ప్రియ సంగమ ఆ విధంగా మన కుటుంబాన్ని కట్టుకోవాలి. మన కుటుంబం అంతా ఏక మనసు ఏక ఆత్మ కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఏక ఆత్మ ఏక మనసు కలిగి ఉంటామో దేవుడు చెప్పినట్టుగా కుటుంబంలో ఎవరు ఒక మాట చెప్పినా అందరు కుటుంబం అంతా ఆ మాట ప్రకారం నిలబడతారు. నువ్వు ఇట్లా చేస్తే ఇంకో విధంగా చేరు చాలామంది. ఈరోజు కుటుంబాలు ఎందుకు పతనం అవుతున్నాయో తెలుసా? కుటుంబాలు భయంకరమైన అసమాధానంతో అశాంతితో ఈరోజు కుటుంబాలు ఎందుకు ఉంటున్నాయో తెలుసా? ఏక మనసు లేదు బ్రదర్. ఏక మనసు ఏక హృదయం లేకుండా ఉన్నారు. హల్లెలూయా. ఆలోచించే విధానం వేరువేరుగా ఉంది. ఎందుకంటే దేవుని మాటలు వినరు, దేవుని యొక్క సన్నిధిని పొందుకోరు, ప్రార్థించరు. కాబట్టి ఒకరు ఒక విధంగా పోతే ఒకరు ఇంకో విధంగా ఏక మనసుతో ఉండరు. నోవహు భార్య పిల్లలు అందరూ కలిసి ఓడను కడుతున్నారు. అక్కడ చుట్టూన్న ప్రజలందరూ ఎగతాళి చేసి నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు. ఏంటో పెద్ద వర్షం వస్తుందంట. అసలు వర్షం ఎట్లుందో తెలియదు, మాకు ఎప్పుడు చూడలేదు. చూడండి, ఒకసారి ఆలోచించండి. నోవు ఎంత గుడ్డిగా నమ్మాడు, ఎంత విశ్వాసంతో దేవుని మాటను నమ్మాడు. ఒకసారి ఆలోచించండి. ఆ రోజుల్లో వర్షం అంటే ఎట్లా ఉంటుందో తెలియదు, ఓడ ఎట్లుంటుందో తెలియదు, ఎట్లా కట్టాలో తెలియదు. కానీ దేవుని మాటకు ఏం చేశాడంట, ఉన్నది ఉన్నట్టుగా దేవుడు చెప్తూ ఉంటే మాట్లాడుతుంటే ఆ మాట ప్రకారం నోవు అన్నీ చేస్తున్నాడు. వర్షం వస్తుంది కాబట్టి ఓడను కట్టుకోవాలి. ఆ ఓడలోకి అన్ని జంతువులు జతలుగా ఆ ఓడలోకి పంపించాలి. ఇవన్నీ చెప్తుంటే ఇన్ని కిటికీలు పెట్టు, ఇంత పొడవు పెట్టు, ఇంత వెడల్పు పెట్టు అని దేవుడు చెప్తుంటే ఆ మాటలు ఉన్నది ఉన్నట్టుగా చేస్తూ వచ్చాడు. నోవహు భార్య పిల్లలు అందరూ. అందుకే నోవహు అతని కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ప్రేదను ఈరోజు కుటుంబాలు ఎట్లా తెలుసా పతనం అవుతున్నాయి. ఎందుకంటే ఏక మనసు లేదు, ప్రార్థనా జీవితం లేదు. హల్లెలూయా. ఒక భార్యగా ఒక తల్లిగా నువ్వేం చేయాలి తెలుసా? నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. హల్లెలూయా. ఒక భార్యగా నీ కుటుంబాన్ని ఒక చక్కటి రీతిలో నడిపించాలి దేవుని కొరకు. హల్లెలూయా. ఒకవేళ నీ భర్త సరిగా మారలేదా, లేకపోతే నీ భర్త నీ కుటుంబం మారలేదా, నువ్వు ప్రార్థన చేయి, కన్నీరు గార్చు. హల్లెలూయా. కన్నీరు గార్చి దేవునిలో ప్రార్థన చేయి. కన్నీరు గార్చి తప్పకుండా దేవుడు సాయం చేస్తాడు. నీ కన్నీరు వృధాగా పోదు. నీ కన్నీటి అంతటిని దేవుడు ఏం చేస్తాడంటే బొడ్డులు దాచిపెట్టి ఉన్నాడు. హల్లెలూయా. కార్చే ప్రతి కన్నీటి బొట్టును దేవుడు ఏం చేస్తున్నాడు, చూస్తున్నాడు. నీ కన్నీటి ప్రార్థన ద్వారా నీ కుటుంబం ఏమవుతుంది తెలుసా? కట్టబడుతుంది. అందరికి ఏక మనసు ఏక ఆత్మ ప్రభు అనుగ్రహిస్తాడు. ఈ పిలాతు భార్య చెప్పినప్పుడు పిలాతు కూడా మనసులో నడుచుకుని, అయ్యో నేను నీతిమంతుని శిక్ష వేస్తున్నానే అని బాధపడుతున్నా. అంటే ఏక మనసు ఉంది అక్కడ. ఒక హై పొజిషన్లో ఉన్నాడు, ఒక అధికారిగా ఉన్నాడు. కానీ దేవుని పట్ల దేవుడు ఎలాంటి వ్యక్తో, ఆ యేసు ఎలాంటి వ్యక్తో తెలుసుకున్నాడు, గ్రహించాడు. అలా అందుకే ఏం చేస్తున్నాడు, చేతులు కడుక్కుంటున్నా, నాకేంటి సంబంధం లేదు అని చేతులు కడుక్కున్నాడు పిలాతు. ఏక మనసు ఏక ఆత్మ కలిగి ఉన్నారు ప్రియమైన బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి, ప్రభు మాట్లాడుతున్నాడు. నాలుగవదిగా మనం చూసాం, ఏంటది? నాలుగవదిగా దానియేలు గ్రంథం చూడండి. దానియేలు 5వ అధ్యాయము, దానియేలు 5:10 వచనం దయచేసి చదువుదాం. 11, 12. రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకుని విందు గృహమునకు వచ్చి ఇట్లా నేను రాజు చిరకాలము జీవించునుగాక నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము. నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడు ఇనుట నీ తండ్రి కనుగొను గనుక నీ తండ్రి రాజుగు నెబుకద్నెజరు గారడి విద్య గలవారికి కల్దీయులకును జ్యోతిష్కులకును అధిపతిగా అతన్ని నియమించెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకు మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివిని
కలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము అతడు దీని భావము నీకు తెలియ చెప్పును. హల్లెలూయా. 4వదిగా మనం చూస్తే బెల్తెషాజరు భార్య వలె దైవజనుని స్థానము గుర్తించాలి. హల్లెలూయా. బెల్తెషాజరు భార్య ఏం చెప్తుందో తెలుసా? ఇందాక మనం చదువుకున్నాం. 10వ వచనంలో మనం చూసినట్లయితే రాజునకును అతని అధిపతులను జరిగిన సంగతి రాని తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లనను, రాజు చిరకాలం జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము, నీ మనస్సు నిబ్బరంగా ఉండనీయము. నీ రాజ్యంలో ఒక మనుష్యుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడుట నీ తండ్రి కనుగొనను కనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునగాండ్లను గాడి విద్య గల వారి కల్దీలను జ్యోతిష్యులు అందరిని నియమించాను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే 5వ అధ్యాయంలో మన పైన మనం చూసినట్లయితే ఇక్కడ ఒక చెయ్యి హస్తం వచ్చి ఏం చేస్తుంది తెలుసా? రాస్తుంది. హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 5వ అధ్యాయం మనం చూస్తే ఒక హస్తం చెయ్యి వచ్చి ఏం చేస్తుంది? రాస్తుంది. ఏం రాస్తుందంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. రాజుకు అర్థం కావడంలో ఎవరికి అర్థం కాదు. అక్కడ అందరినీ ఈ రాజు అందరిని పిలిపించాడు. శకునగాండ్లను, గాడి విద్య వారిని, లేకపోతే జ్యోతిష్కులు అందరినీ, ఎంత జ్ఞానవంతుల్లో అందరినీ, చక్కటి జ్ఞాన ప్రావీణ్యం గల వారు అందరినీ పిలిపించాడు. చదవండి అంటే ఎవరు చేత కావట్లేదు, ఎవరు చదవడానికి వీల్లేదు, ఎందుకంటే ఆ భాష అర్థం కావడం లేదు. అలాంటి పరిస్థితుల్లో రాజునకు అతని జరిగిన సంగతి రాని తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లనను, ఎక్కడికి వచ్చిందంట? అక్కడంతా విందు చేస్తున్నారు. ఆ ప్రాంతానికి వచ్చి అక్కడికి వచ్చి రాని ఏం చేస్తుందంట? చెప్తుంది. ఎందుకు కలవరపడుతున్నావు, ఎందుకు ఇది బాధపడుతున్నావు? ఏం బాధపడదు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక మనుష్యుడు ఉన్నాడు. ఆ వ్యక్తి దైవ ఆత్మ గల వ్యక్తి, దైవ జ్ఞానం గల వ్యక్తి. ఇంత మనం చదువుకున్నాం చూడండి. ఆ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియచేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడునై కనబడెను. హల్లెలూయా. ఈ అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడునుట నీ తండ్రి కనుకొనెను. హల్లెలూయా. ఇక్కడ ఎవరు? దానియేలు. హల్లెలూయా. దాని ఇలాంటి వ్యక్తి అంట పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు, దైవ ఆత్మ గలవాడు, జ్ఞానం కలిగిన వాడు. కాబట్టి ఆయన దగ్గరకు వెళ్తే ఖచ్చితంగా అవి ఏం రాశారో మనం తెలుసుకోవచ్చని ఏం చేస్తుంది? రాని చెప్తుంది. విందు గృహానికి వచ్చి చెప్తుంది. మీ తండ్రి కూడా నెబుకద్నెజరు ఆ విధంగా చేశాడు, కాబట్టి నువ్వు కూడా ఆ విధంగా చేయి అని ఏం చేస్తుందంట? బెల్తెషాజరు భార్య ఆయన దగ్గరకు వచ్చి, బెల్తెషాజరు దగ్గరికి వచ్చి భార్య ఏం చేస్తుంది? చెబుతూ ఉంది. అలా ఎంత అద్భుతమైన విషయం అంటే దైవజనుని స్థానము ఆమె గుర్తించింది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈమె స్వభావం ఏంటంటే దైవజనుడి యొక్క స్థానం ఆమె గుర్తించింది. దైవజనుడు ఎలాంటి పనులు, ఎలాంటి కార్యాలు చేస్తాడో ఆమె గుర్తించి, అందుకే ఆ భర్త దగ్గరికి వెళ్తే బెల్తెషాజరు దగ్గరికి వెళ్ళి చెప్తుంది, ఈ ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక మనుషుడు ఉన్నాడు, అతడు దైవ ఆత్మగల వ్యక్తి, ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానాలు ఇస్తాడు, ఎలాంటి కఠినమైన వాటికైనా జవాబులు ఇస్తాడు. కాబట్టి ఆ మనుషుడు ఉన్నాడు, అతన్ని పిలిపించండి అని చెప్పినాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పిందంటే ఆ భార్యకు తెలిసింది, ఈ వ్యక్తి దైవ సేవకుడు దానియేలు మామూలు వ్యక్తి కాదు, ఈయన గొప్ప దైవ సేవకుడు, ఇతని ద్వారానే అవుతుందని తెలుసుకుంది. అతని స్థానాన్ని గుర్తించింది. హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? చెప్పాలి. అతని స్థానం ఏం చేసింది? గుర్తించింది. అతడు ఏ పొజిషన్లో ఉన్నాడు, ఎలాంటి వ్యక్తో, ఎలాంటి జ్ఞాన వివేచనలు గల వ్యక్తో ఆమె తెలుసుకుంది. అందుకే ఆ భర్తతో అంటుంది, బెల్తెషాజరుతో అంటుంది, నువ్వు ఆ మనిషిని పిలిపించు, దానియేలు పిలిపించు. ఖచ్చితంగా ఏదైతే హస్తం వచ్చి రాసిందో ఆ రాసిన వాటి ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. ఏం రాశాడు అని తెలియజేస్తాడు. ఎప్పుడైతే చెప్పాడో ఆయన పిలిపించారు దానియేలుని. హల్లెలూయా. దానియేలు ఎలాంటి వ్యక్తి అంటే కళ చెప్పకుండానే కళ భావం చెప్పిన వ్యక్తి దానియేలు. అంత గొప్ప జ్ఞానంతో నింపబడిన వ్యక్తి. దానియేలు పిలిపించారు. పిలిపించగానే దానియేలు వచ్చి ప్రార్థన చేసి ఏం చేస్తున్నాడు? ఏదైతే హస్తం వచ్చి రాసిందో హస్తాన్ని చదివాడు. అక్కడ ఏం రాసిందో తెలుసా? మెనే టికేల్ ఉఫారసిస్.
నేను త్రాసులో ఏమైనా తూంచగా నువ్వు తక్కువగా కనబడితేవి అర్థం దానికి. అది చదవడానికి కూడా ఎవరు చేత కాలేదు. అక్కడున్న గాడి విద్యలో జ్యోతిష్కులు ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వారు కూడా చదవలేని ఆ గొప్ప కార్యాన్ని దానియేలు చదవగలిగాడు, దాని భావం చెప్పగలిగాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుదాం. మెనే టికేలు ఫారసిస్ అనగా నీవు త్రాసులో తూంచగా నువ్వు తక్కువగా కనబడితివి, నువ్వు చనిపోతావని చెప్పాడు. హల్లెలూయా. మరి ఇంటికి వెళ్ళి చదవండి, ఇవన్నీ యాజ్యం చదవండి. నిజంగా ఎంత ఆ దైవ సేవకుని యొక్క స్థానం ఎలాంటిదో తెలుసుకుంది బెల్తెషాజర్ భార్య. ఈరోజు నీ స్వభావం ఏంటి? నువ్వు దైవ సేవకుని యొక్క స్వభావం, అతనికి ఉన్న స్థానం తెలుసుకున్నావు ఎప్పుడైనా? చాలాసార్లు దైవ సేవకు తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటారు. మామూలు వ్యక్తిగా మాట్లాడుతున్నా, అది కాదు. దైవ సేవకులు ఎవరో తెలుసా? దేవుని దగ్గర నుంచి మెసేజ్ తీసుకునేవారు. మెసెంజర్, దే ఆర్ మెసెంజర్స్. వర్తమానం భవిష్యత్తులో జరిగిపోయేది వారు తెలియజేసేవారు. ఒక మీడియేటర్గా వాళ్ళు ఉంటారు, మధ్యవర్తిగా ఉంటారు. దేవునికి ప్రజలకు మధ్యవర్తులు దైవ సేవకులు. కాబట్టి వారిని ఈజీగా కరివేపాకులాగా పడేద్దని ఎవరు దయచేసి. ఈమె గ్రహించింది, బెల్తెషాజర్ భార్య గ్రహించింది దైవ సేవకుడు ఆయన యొక్క స్థానం ఏంటో, ఆయన ఎలాంటి వ్యక్తితో తెలుసుకుంది. అందుకే దానియేలు తీసుకురండి, దానియేలుని పిలిపించండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ భార్య మాట విన్నాడో బెల్తెషాజర్ ఏం చేశాడు? దానియేలు పిలిపించాడు. అక్కడ ఏం రాసిందో హస్తం వచ్చి రాస్తుంది కదా, భయం వేస్తుంది కదా. ఒక సడన్గా ఒక చోటు ఉన్నప్పుడు హస్తం వచ్చి రాస్తే ఎట్లా అనిపిస్తుంది? ఎంత భయమో. ఇంకా టెన్షన్ పడుతుండే రాజు. ఏం రాత ఎవరికి చదవడం లేదు, ఎవరికి అర్థం కావడం, ఏం రాశారో, ఏం దేవుడు నా గురించి చెప్పాడు అని చాలా భయపడుతుంటే ఇక్కడ దానియేలు వచ్చి ఏం చేశాడంట? దానియేలు వచ్చి అన్నీ కూడా చెప్పించాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రియ సోదరు, ఇక్కడ బెల్తెషాజర్ భార్య దైవ జైనుడి యొక్క స్థానాన్ని ఏం చేసింది? గుర్తించింది. ఈరోజు నువ్వు గుర్తిస్తున్నావా? నా దైవ సేవకుని దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నాకు సహాయం దొరుకుతుంది. అందుకే పరిశుద్ధ గ్రంథం ఎంతోమంది భక్తులు పరిగెట్టుకుంటూ ఎవరి దగ్గరకు వెళ్తారో తెలుసా? దైవ సేవకుల దగ్గరకు. హల్లెలూయా. ఎందుకంటే వారి దగ్గరకు వెళ్తే వారు సాయం చేస్తారు, వారు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు దేవుడు చేస్తారు, వారు ప్రార్థన చేస్తే అద్భుతమైన కార్యాలు చేస్తారు తెలుసు. కాబట్టి చాలామంది దైవ సేవకుల దగ్గరకు వస్తారు, ప్రార్థన కొరకు వస్తుంటారు, ప్రార్థన చేయించుకోవడానికి, వారికి ఉన్న పరిస్థితులు పోగొట్టడానికి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ సంగమా, ప్రియ సోదరి, మనం తెలుసుకోవాలి దైవజనుడి యొక్క స్థానం ఎలాంటిదో గుర్తెరగాలి. ఇందాక మనం విన్న గనురాలు కూడా ఆమె తెలుసుకుంది. దైవ సేవకుడు అంటే మామూలు వ్యక్తి కాదు, ఆయన మామూలుగా జీవించడానికి వీలు లేదు. ఆయనకు ప్రత్యేక స్థానం, అతనికి మంచి ప్లేస్ ఉండాలి, విశ్రాంతి తీసుకోవాలి, ఇవన్నీ ఉండాలి. కన్నీరు కార్చే బిడలుగా, అంగలార్చే బిడలుగా, యాజకత్వం చేసే బిడలుగా మనందరి తయారు చేయండి అయ్యా. స్త్రీలతని మీ స్త్రీలారా మీరు రోధించండి, పిల్లల కోసం మీరు రోధించి అంగలార్పు విద్యను వరకు నేర్పించండి అని మీరు పదే పదే మాట్లాడుతున్నారు అయ్యా. మాటలు బట్టి మీకు వందనాలు నాయన. మా పిల్లల కోసం, మా కుటుంబాల కోసం, బంధువులు, రక్త సంబంధుల కోసం, మా సంఘస్థుల కోసం తండ్రి మేము రోధించే బిడ్డలుగా, అంగలార్చే బిడ్డలుగా మనందరినీ ఒక్కొక్కరిని తయారు చేయండి అయ్యా. ఇక్కడున్న ప్రతి బిడను తండ్రి అనేకుల కొరకు రోధించే బిడలుగా మళ్ళీ తయారు చేయండి. విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తలుగా ప్రతి ఒక్క బిడను మీరు తయారు చేయండి నాయన. తండ్రి గొప్ప ఎంతమంది అయితే ఏ పరిస్థితులు వచ్చిన్నారో, అనారోగ్యాల చేత, బలహీన చేత వచ్చే వారందరినీ ఇప్పుడే తాకండి అయ్యా, ముట్టండి. పరిపూర్ణమైన ఆరోగ్యం చేత ప్రతి ఒక్క బిడ నింపి నడిపించండి. ప్రతి సమస్యలు, ప్రతి తండ్రి గొప్ప నష్టాలు, కష్టాలు అన్నీ తీసివేయండి అయ్యా. మీ కృప చూపించండి నాయన. మీ సన్నిధి మోసుకుని వెళ్ళే బిడ్డలుగా బిడ్డలు తయారు చేయండి అయ్యా. సంతోషాన్ని, సమాధానం, నెమ్మదిని, ఆనందాన్ని బిడ్డలకు దయచేయండి అయ్యా. మీ కృప చూపించి వెళ్తుండే మీ సన్నిధితో నింపి నడిపించమని మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప